మహిళలకు అదేవిధంగా పిల్లలకు భద్రత రక్షణ కల్పించడం ప్రభుత్వాలు బాధ్యతగా భావించి ఏ దేశంలో అయితే మహిళలకు పిల్లలకు భద్రత రక్షణ కల్పిస్తున్నారో ఆ దేశాల యొక్క అభివృద్ధి అత్యంత వేగంగా జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రము లేదా ఈ దేశంలో దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి మొట్టమొదటి ప్రధాని అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు రాజ్యాంగాన్ని రాసుకోవాలి, ఈ దేశాన్ని పరిపాలించడానికి అవసరమైన చట్టాలను శాసనాలను చేయాలి, అందులో ఎవరెవరికి హక్కు ఎవరెవరికి బాధ్యత ఎవరెవరిని పాత్రదారులుగా నిర్ణయించాలో చర్చ జరిగినప్పుడు మొట్టమొదటిసారి దేశంలో మహిళలకు ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలలో మహిళలకు ఓటు హక్కు ఇవ్వడానికి 150 సంవత్సరాలు పట్టింది. మహిళలు తమ హక్కు కోసం, ఓటు హక్కు కోసం అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశంలోనే సాధించుకోవడానికి చాలా సమయం పట్టింది. కానీ భారతదేశం స్వతంత్రం వచ్చిన ఎంబడే రాజ్యాంగంలోనే పురుషులతో పాటు సమానమైన ఓటు హక్కును, ఈ దేశంలో మహిళలకు ఓటు హక్కును కల్పించడం ద్వారా మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశం యొక్క అభివృద్ధిలో మహిళల్ని పురుషులతో పాటు సమానమైన హక్కును కల్పించడం, మొట్టమొదటిగా వారి ఓటు హక్కు ఇవ్వడం ద్వారా వారికి అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఈ దేశం యొక్క రాష్ట్రపతిగా, ఈ దేశానికి ప్రధానమంత్రిగా, ఈ దేశ లోక్సభలో స్పీకర్గా, హైకోర్టులకు చీఫ్ జస్టిసులుగా, వివిధ రాష్ట్రాలలో గవర్నర్గా, వివిధ రాష్ట్రాలకు చీఫ్ సెక్రటరీలుగా మహిళలకు అవకాశం ఇచ్చి మహిళల ఆధ్వర్యంలో పరిపాలన, ప్రజల యొక్క పరిపాలనను, చట్టాలను, శాసనాలను చేయడానికి సంపూర్ణమైన అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ముందు భాగాన నిలబడి ఈ కార్యక్రమాలన్నిటినీ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మహిళలకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లే కాకుండా స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, పంచాయతీరాజ్ ఆర్ మున్సిపల్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్, రూరల్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా సర్పంచులుగా, ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్గా, మున్సిపల్ కౌన్సిలర్లుగా, కార్పొరేటర్స్గా, మున్సిపల్ చైర్పర్సన్స్గా, మేయర్లుగా స్థానిక సంస్థలలో మహిళలకు అవకాశం ఇవ్వడం ద్వారా పరిపాలనలో వాళ్ళని భాగస్వాములను చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. మొట్టమొదట చట్టసభలలో కూడా, శాసనసభలో, లోక్సభలో మహిళలకు రిజర్వేషన్లు అందించాలి అని 2013లో రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేయడం ద్వారా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో శాసనాలను చెయ్యాలి, శాసనాలను అమలు చెయ్యాలి అంటే మహిళల యొక్క ప్రాతినిధ్యం ఉండాలి, చట్టాలు, శాసనాలలో వాళ్ళ భాగస్వామ్యం ఉండాలి అని శాసనసభలలో, లోక్సభలో మహిళా రిజర్వేషన్ల కోసం కూడా ఆనాడు చట్టాన్ని చేయడం జరిగింది. ఈ రోజు వరకు కొన్ని అంశాలలో మహిళల పట్ల కొంత వివక్ష ఈ సమాజంలో ఉన్నది. ఇది ఒక్క రోజులో మార్పు తీసుకురావాలనుకుంటే వచ్చేది కాదు. సతీసాగమనం నుంచి పరిణామ క్రమంలో ఈరోజు మహిళలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను చెప్పుకునే సమాజాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు ఈ సమాజం, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అని అంటే
మహిళలకు రక్షణ కల్పించాలి, చిన్నపిల్లలకు భద్రతను ఇవ్వాలి అనేది మా ప్రభుత్వం బాధ్యతగా భావించింది. అందుకే గత ప్రభుత్వాలు సి టీమ్స్ ప్రవేశపెడితే ఎక్కడైనా మహిళల పట్ల వివక్ష ప్రదర్శించినా, మహిళల పట్ల అవహేళనగా మాట్లాడినా శిక్షించడానికి అవసరమైన సి టీమ్స్ను మనం గతంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మార్చ్ 8 స్టాండ్ విత్ హర్ అనే ప్రోగ్రాంని తీసుకొని వచ్చి అభద్రతకు లోనైన, సమాజంలో వివక్షకు లోనైన మహిళలకు తోడుగా నిలబడాలి. ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్లో ఒక మహిళ పట్ల అవహేళనగా ఎవరైనా మాట్లాడితే పక్క నుండే మనం ప్రేక్షకులుగా మారకుండా దాన్ని నిలువరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. అవసరమైన అధికారులకు సమాచారాన్ని అందించే బాధ్యతను స్టాండ్ విత్ హర్ అనే ప్రోగ్రాం తీసుకొని మహిళలకు రక్షణ కల్పించాలన్న ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు ఇంకొక అడుగు ముందుకేసి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు స్పందన పేరు మీద ఒక టీంని 24/7 డయల్ 100 కానీ డయల్ 112 కానీ చేస్తే తక్షణమే బాధితుల దగ్గరికి వెళ్ళడానికి ఫస్ట్ రీచ్ కింద వీళ్ళు ముందు వెళ్ళి ఆ మహిళల్ని కానీ ఆ చిన్నపిల్లల్ని కానీ వాళ్ళకు ఒక మానసిక ధైర్యాన్ని ఇవ్వడం, నేరస్తులను శిక్షించడము, నేరస్తులను గుర్తించడము, నేరస్తులను శిక్షించడం, చట్టపరంగా వాళ్ళ మీద పెట్టాల్సిన కేసులు, ఇవి పరిణామ క్రమంలో తీసుకునే చర్యలు. కానీ తక్షణమే బాధితులకు ఒక మానసిక భద్రత కల్పించడానికి ఈ ప్రభుత్వం, ఈ సమాజం నా పట్ల వివక్షతో లేదు, ఈ ప్రభుత్వం, ఈ సమాజం నా గౌరవాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది, నాకు సమస్య వచ్చినప్పుడు నా పక్కన నిలబడుతుంది, నాకు అవమానం జరిగినప్పుడు అవమానం చేయడానికి పాల్పడే వాళ్ళని శిక్షిస్తుంది అని ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని మన ప్రభుత్వం కల్పించాలనుకుంటుంది. అందుకే ఈనాడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి కార్యక్రమాలు ఏవి తీసుకున్నా, షీ టీమ్స్ కానీ, స్టాండ్ విత్ హర్ కానీ, స్పందన తక్షణ రక్షణ విషయంలో కానీ, ముఖ్యమంత్రిగా నేనే ప్రత్యక్షంగా ఎందుకు పాల్గొంటున్నాను అని అంటే, కింది స్థాయి సిబ్బందికి ఒక సందేశాన్ని, ఒక ఆదేశాన్ని నేను ఇవ్వదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రంలో మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. చిన్నపిల్లల రక్షణకు ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఒక సందేశాన్ని ఇవ్వాలి అనే ఆలోచనతోని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాల్లో నేను పాల్గొంటున్నా. అయితే వాళ్ళకి ఏదో సమస్య వచ్చిన తర్వాత ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం కాకుండా సామాజిక బాధ్యతగా ఆ మహిళలకు ఆ సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత పౌరులుగా మీ మీద, నా మీద ఉన్నది. మనం సరైన విధంగా వ్యవహరించినా, సరైన సమయంలో మనం స్పందించినా ఆ మహిళలు సమస్యను ఎదుర్కొనే, వివక్షను ఎదుర్కొనే సందర్భమే రాదు. అలాంటి సందర్భం రాకుండా చూడాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులుగా, ఈ సమాజంలో ఉన్న మహిళలే కాదు, మన కుటుంబంలో కూడా మహిళలు బాధితులుగా ఉంటారు. ఆ బాధను మనం కొంత అర్థం చేసుకొని, బాధలో ఉన్నప్పుడు వాళ్ళకు కొంత అండగా నిలబడి, వాళ్ళకు ఒక మానసికంగా ఒక ధైర్యాన్ని అందించే బాధ్యత మనందరిది. ఇది సామాజిక బాధ్యత. ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీని మనం ఎప్పుడైతే ఇగ్నోర్ చేస్తామో, ఈ సోషల్ ఈవిల్స్ అందరూ రకరకాలుగా వ్యవహరిస్తారు, రకరకాలుగా ప్రవర్తిస్తారు. అందుకే ఈనాడు ప్రభుత్వం పెడుతున్న ప్రతి సంక్షేమ పథకంలో ఈనాడు రాష్ట్రంలో దేశానికి ఆదర్శంగా నిలబడే ఇందిరమ్మ ఇల్లు 4.5 లక్షలు మన ఇస్తే అన్ని ఇళ్లను మహిళల పేర్ల మీదనే మనం మంజూరు చేసినాం. ఇల్లు మహిళ పేరు మీద ఉన్నా, ఆస్తి మహిళ పేరు మీద ఉన్నా, ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని మహిళ చేతికి పంపిస్తే ఆ మహిళ ఆ కుటుంబం యొక్క గౌరవాన్ని కాపాడుతుంది. ఆ కుటుంబంలో ఉండే పిల్లలకు సరైన మార్గాన్ని, దశ దిశ నిర్దేశాన్ని మహిళ ఇవ్వగలుగుతుంది.
మహిళకు ఆర్థిక స్వావలంబన వచ్చినప్పుడే ఆ కుటుంబానికి గౌరవం దక్కుతుంది, ఆ కుటుంబం నిలబడుతుంది సమాజంలో. ఈరోజు ఆ బాధ్యతను ఉమెన్ ఎంపవర్మెంట్ పలకడానికి సింపుల్ వర్డ్ ఉండొచ్చు, కానీ దాన్ని అమలు చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 67 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు ఉన్నారు. ఈ 67 లక్షల స్వయం సహాయక సంఘాల సభ్యులకు 2 సంవత్సరాలలో 57,000 కోట్ల రూపాయల బ్యాంక్ లోన్ లింకేజ్ మన ప్రభుత్వము శ్రీమతి ధనసరి సీతక్క గారి నేతృత్వంలో ఈరోజు వాళ్ళకు ఆర్థికంగా బ్యాంకులతో లింకేజ్ 60 దాకా. నేను లాస్ట్ టైం రివ్యూ చేసినప్పుడు 57,000 ఉండి ఇప్పుడు సీతక్క చెప్తుంది అది 67,000కు చేరుకున్నది అని. 60,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను మహిళా సంఘాలకు అందించడం ద్వారా వ్యాపారాలలో వాళ్ళను భాగస్వాములను చేసి వ్యాపారాలలో వాళ్ళను రాణించడమే కాకుండా ఆర్థికంగా నిలబడే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. ఈరోజు మహిళలకు, ఈ రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది మహిళలకు గతంలో ఇచ్చిన బతుకమ్మ చీరల గురించి నేను మాట్లాడాను, కానీ 1 కోటి మంది ఆడబిడ్డలకు సారె పేరు మీద చీర పెడితే ఈరోజు వాళ్ళందరూ పండుగ రోజు కట్టుకున్నట్టుగా ఆ చీరలు కట్టుకొని ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటున్నప్పుడు మహిళలను ఇవ్వాల్సిన గౌరవము రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత నిర్వహించింది అని నేను భావిస్తున్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 10,000 ఆర్టీసీ బస్సుల్లో 28 నెలల్లో మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణాన్ని అందిస్తే ఈ 28 నెలలలో రాష్ట్ర ప్రభుత్వము మహిళల యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం. మహిళ ఆర్థికంగా ఎదగాలి అనంటే, మహిళ ఆడపిల్లలు చదువులకు వెళ్ళాలి అనంటే, చిన్న చిన్న ఆర్థిక సమస్యలతోని చితికిపోతున్న కుటుంబాలకు ఉద్యోగం చేసుకోవడానికైనా, ఉపాధి చేసుకోవడానికైనా, చదువుకునే పిల్లలు స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళాలన్నా ఉచిత రవాణా సౌకర్యాన్ని రాష్ట్రంలో మన ప్రభుత్వం అందించి పకడ్బందీగా ఈరోజు అమలు చేయడం వల్ల ఈ 28 నెలల 10,000 కోట్ల రూపాయల ఆర్థిక సౌలభ్యము ఆడపిల్లలకి ఇచ్చినాం. 10,000 కోట్లు వాళ్ళ తరఫున నేను ఆర్టీసీకి చెల్లించిన అంటే 10,000 కోట్ల రూపాయలు మహిళలు వాళ్ళ నగదును వాళ్ళు భద్రపరుచుకున్నట్టు, మిగిలించుకున్నట్టు, అది వాళ్ళ సేవింగ్స్. ఆ సేవింగ్స్ ఇంకొక రూపంలో వాళ్ళకు ఉపయోగపడతాయి. మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే ప్రయాణికులే కాదు, ఇదే స్వయం సహాయక సంఘాలకు 1000 ఆర్టీసీ బస్సులను కొనిచ్చి 1000 బస్సులకు మహిళలను యజమానులను చేసి ఈరోజు రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి లీజ్ కింద ఇచ్చి 1000 బస్సుల యజమానులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలు, సోదరిమణులు ఈరోజు బస్సులకు యజమానులుగా పెద్ద పెద్ద ట్రావెల్స్లో, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు, ఊబర్ లాంటి కంపెనీలు, వీటికి మేము యజమానులం అంటుంటే స్వయం సహాయక సంఘాలకు 1000 బస్సులు కొనిచ్చి 1000 బస్సులను ఆర్టీసీకి హైర్ చేసి ఈరోజు ఆర్థికంగా వాళ్ళు నిలబడడానికి అవకాశం ఇచ్చినాం. రెన్యూబుల్ ఎనర్జీ గురించి ఇక్కడ ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ ఇక్కడ ఉన్నారు. రెన్యూబుల్ ఎనర్జీ గురించి, సోలార్ ఎనర్జీ గురించి మనం చాలా సందర్భాలలో మాట్లాడుకుంటాం. సోలార్ ఎనర్జీ గురించి మాట్లాడితే మొట్టమొదటి వచ్చే పేర్లు అదానీ, అంబానీ. అదానీ అంబానీలే ఈ బిజినెస్ పెట్టుకోగలుగుతారు అని అందరూ అనుకుంటున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇదే స్వయం సహాయక సంఘాలకు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి రాష్ట్ర విద్యుత్ శాఖకు సరఫరా చేయడానికి ఒప్పందాలు చేసి వాళ్ళకు అవసరమైన భూములు కేటాయించి వాళ్ళకు అవసరమైన బ్యాంక్ లింకేజ్ ఇచ్చి ఈరోజు 1000 మెగావాట్ సోలార్ పవర్ ఉత్పత్తి చేసే శక్తిని ఈరోజు మహిళలకు అందించి అదానీ అంబానీలతోని తెలంగాణ ఆడబిడ్డలు పోటీ పడడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. రాష్ట్రం నలుమూలల ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రభుత్వ కార్యాలయాలు, మీరు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి, సెక్రటేరియట్కి వెళ్ళండి, యు గో ఎనీవేర్ ఇన్ ద స్టేట్, ఎనీ గవర్నమెంట్ ఆఫీస్, అక్కడ క్యాంటీన్లు ప్రైవేట్ వాళ్ళ చేతులు ఉంటాయి. నేను వచ్చిన తర్వాత వీటన్నిటిని తీసేసి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్ కింద అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో ఈ మహిళా శక్తికి స్వయం సహాయక సంఘాలకు క్యాంటీన్లు ఇచ్చి
వాళ్ళే నిర్వహించుకునే విధంగా ఈరోజు వాళ్ళకు వ్యాపార అవకాశాలు మనం కల్పించినాం. ప్రతి జిల్లాలలో జిల్లా స్థాయిలో మహిళా సంఘాలకు భవనాలు కట్టించి వాళ్ళ వ్యాపారాల గురించి వాళ్ళ అభివృద్ధి కోసం మహిళలు చర్చించుకోవడానికి ఈరోజు మనం అవకాశం కల్పించినాం. ఈరోజు పెట్రోల్ బంకులు ఎవరో బిజినెస్ ఉన్న వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ మాత్రమే పెట్రోల్ బంకులు పెట్టుకుంటారు. కానీ నారాయణపేట వివిధ జిల్లాలలో పెట్రోల్ బంకులకు వాళ్ళకి స్థలం ఇచ్చి మొత్తం మహిళా సంఘాలే పెట్రోల్ బంకులు నిర్వహించుకోవడానికి పూర్తిగా ఎంపవర్ చేసి ఐఓసి లేకపోతే భారత్ పెట్రోలియంతో మాట్లాడి పెట్రోల్ బంక్స్ వాళ్ళకి ఇప్పించి ప్రభుత్వం భూమి ఇచ్చి ఆ కంపెనీలతో వాళ్ళకు ఒప్పందం చేయించి ఈరోజు మహిళా సంఘాలే పెట్రోల్ బంకులు నిర్వహించుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మనం కల్పించినాం. ఇవాళ ప్రతి అంశంలో మాటలతో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది కాకుండా ప్రతి దగ్గర పాఠశాలల నిర్వహణ గతంలో కాంట్రాక్టర్లకు ఇచ్చేది. అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 26,000 ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ మొత్తం మహిళా సంఘాలకు అప్పచెప్పి ఆ స్కూళ్ళ నిర్వహణ మొత్తం, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో ఉండే పేదల పిల్లలే ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నారు. ఈ పాఠశాలలు కాంట్రాక్టర్ల చేతుల్లోనో ఇతరుల చేతుల్లో ఉంటే వాళ్ళ పిల్లలు అక్కడ చదువుకోనప్పుడు ఆ పాఠశాలల పట్ల వాళ్ళకు బాధ్యత పూర్తి స్థాయిలో ఉండడం లేదు అని ఈ మహిళా సంఘాలకి 26,000 పాఠశాలలను అప్పచెప్పి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఈ పాఠశాల నిర్వహణ మొత్తం ప్రభుత్వం ఫండ్స్ అన్ని కూడా ఎస్ఐజి గ్రూపులకే పంపించి ఈరోజు వాళ్ళతోనే ఆ పాఠశాలలు నిర్వహించే కార్యక్రమం తీసుకున్నాం. అదేవిధంగా 26 లక్షల మంది స్టూడెంట్స్కి స్కూల్ డ్రెస్సులు ఇస్తాం 2 జతలు. ఈ 26 లక్షల డ్రెస్సులు కుట్టే బాధ్యత ఈ స్వయం సహాయక సంఘాలకే ఇచ్చినాము. అంతకుముందు 25 రూపాయలు ఉండి ఒక డ్రెస్ కుడితే, కానీ సంఘాలకు ఇచ్చినాక దాన్ని 75 రూపాయలకు పెంచి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే బట్టలను కుట్టే కార్యక్రమాన్ని కంప్లీట్గా కార్పొరేట్ కంపెనీల నుంచి డిలీట్ చేసి ఈ స్వయం సహాయక సంఘాలలో ఉన్న మహిళలకే ఈరోజు మనం అప్పచెప్పడం జరిగింది. ఇట్లా ప్రతి సందర్భంలో చేయగలిగిన ప్రతి దగ్గర ఇవే కాదు. హైటెక్ సిటీ అనగానే ఇక్కడ ఐటీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, గూగుల్, లేకపోతే ఇట్లాంటి సంస్థల గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం. కానీ హైటెక్ సిటీ పక్కలో ఉన్న 3.5 ఎకరాల శిల్పారామం కానుకొని 1000 కోట్ల ఆస్తి ఇందిరా మహిళా శక్తి స్టాల్స్. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఉత్పత్తి చేసే వస్తువులను ప్రదర్శించడానికి రెగ్యులర్ స్టాల్స్ 150 స్టాల్స్తో 3.5 ఎకరాలు దాదాపు 1000 కోట్లతోని ఈరోజు శిల్పారామం పక్కన సేమ్ విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ల మధ్యలో ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ మీద ఒక 1000 కోట్ల రూపాయల విలువైన భూమి ఇచ్చి ఈరోజు వాళ్ళు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను అక్కడ ప్రదర్శించి అమ్ముకోవడానికి అవకాశాన్ని మనం కల్పించినాం. హైటెక్ సిటీ అంటే కేవలం ఐటీ కంపెనీలే కాదు, మా ఆడబిడ్డలు తయారు చేసే ఉత్పత్తి చేసే వస్తువులను అక్కడ ప్రదర్శించడానికి అమ్మడానికి అవసరమైన ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ఈరోజు మన ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మీరు ఆన్లైన్ పర్చేజ్ చేస్తుంటారు అమెజాన్ ప్లాట్ఫామ్లో, మీకు ఏం కావాలన్నా అమెజాన్లో ఆర్డర్ ఇస్తారు. దాంట్లో ఓన్లీ మల్టీనేషనల్ కంపెనీల బ్రాండ్సే మీకు కనిపిస్తాయి. కానీ అమెజాన్తో ఒప్పందం చేసి మా ఆడబిడ్డలు ఉత్పత్తి చేసే ప్రతి వస్తువును అమెజాన్ ప్లాట్ఫామ్ మీద ఈరోజు ప్లేస్ చేయించి మా ఆడబిడ్డలు తయారు చేసే ఏ వస్తువు ప్రపంచంలో ఏ మూలలు ఉన్నా అమెజాన్ ప్లాట్ఫామ్ మీద కొనుక్కునే విధంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనం ఈరోజు ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చినాం. అమెజాన్ ప్లాట్ఫామ్ మీద ఈరోజు ఆడబిడ్డలు తయారు చేసే వస్తువులన్నిటిని కూడా మనం ప్రదర్శిస్తున్నాం. ఇవన్నీ కూడా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము 2034కి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ ఒక టార్గెట్ పెట్టుకొని మనం పనిచేస్తున్నాం. ఇందులో నేను గుర్తించింది మహిళలు ఆర్థికంగా నిలబడి ఈ రాష్ట్ర అభివృద్ధిలో 50% భాగస్వామ్య మహిళలు ప్రత్యక్షంగా తీసుకున్నప్పుడే రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్న గోల్స్కు రీచ్ అవుతాము. మరి ఇవన్నీ జరగాలంటే ఆ మహిళకు భద్రత ఉండాలి కదా. భద్రత లేని సమాజం, మహిళకు రక్షణ లేని సమాజం అభివృద్ధి జరగదు. అభివృద్ధి జరగాలి అంటే మహిళ స్వేచ్ఛగా తన వ్యాపారాన్ని, తన చదువుని,
తన సామాజిక బాధ్యతను నిర్వహించగలిగినప్పుడే ఈ సమాజము నిలబడుతుంది. ఈ సమాజం అన్ని రకాలుగా నిలబడాలి అని అంటే మహిళ తన కాళ్ళ మీద తను నిలబడాలి. మహిళ తన కాళ్ళ మీద తను నిలబడాలి అంటే ఆ మహిళకు రక్షణ కల్పించాలి. వారి పిల్లలకు భద్రతనివ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. అందుకే మా పోలీసులు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, పీస్ కమిటీ సభ్యులను కూడా చివరగా నేను ఒక సూచన చేయదలుచుకున్నా. ఈరోజు మనం ఎంత కష్టపడి ఎంత ఆర్థిక ప్రగతి సామాజిక ప్రగతి సాధించినా మన పిల్లలు సరైన దారిలో లేకపోతే మన శ్రమంతా వృధా. మన కళ్ళ ముందే మన పిల్లలు వ్యసనాలకు బానిసలైతే ఇది సమాజానికి తీరని దుఃఖం. పంజాబ్ లాంటి రాష్ట్రాలను మనం చూస్తున్నాం, కళ్ళ ముందే నిర్వీర్యం అయిపోయి 50% పైగా, ఒక స్టడీస్లో 70% పంజాబ్ ఉండే సమాజం ఈరోజు డ్రగ్స్కో గంజాయికో ఇతర వ్యసనాలకో బానిసలయ్యి ఈరోజు పంజాబ్ ఒకనాడు పౌరుషానికి దేశ స్వతంత్రంలో నుంచి మొదలు పెడితే దేశ భద్రతలో పంజాబ్లో వీర సైనికులు సమాజం కోసం ఎంతో సేవలు అందించిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు వ్యసనాల బారిన పడి కోలుకోలేని పరిస్థితికి ఆ రాష్ట్రం వేగంగా ప్రయాణం చేసింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆశ్చర్యం కలిగించే సంఘటనలు మా దృష్టికి వస్తున్నాయి. కొన్ని మేము సమాజానికి చెప్తాం, కొన్ని చెప్పం. మా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు. స్కూల్స్ ముందు చిన్న చిన్న కిరాణా కొట్టుల్లో గంజాయి చాక్లెట్లు అమ్మే పరిస్థితి. చదువుకున్న డాక్టర్లు ఇంజనీర్లు డ్రగ్స్ పెడలింగ్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ చైన్ స్నాచింగ్ నుంచి డ్రగ్స్కి. దీనికంతా కారణం ఏ నేరం చూసినా మహిళల మీద జరిగిన విచక్షణారహితమైన దాడులను కానీ చిన్నపిల్లల మీద జరుగుతున్న అకృత్యాలను చూస్తే ప్రధానంగా నేరానికి పాల్పడ్డ వాళ్ళు బానిసలైన మత్తు పదార్థాలు సేవించిన వాళ్ళే ఈ నేరాలలో ఎక్కువ పాల్గొంటున్నారు. నేరానికంటే ముందు వాళ్ళ మనస్తత్వం కానీ నేరానికి పాల్పడ్డప్పుడు వాళ్ళ మానసిక స్థితిని చూసినప్పుడు వాళ్ళు ఈ మద్యానికో ఇతర డ్రగ్స్ గంజాయో లేకపోతే ఇతర వ్యసనాలకు లోనైనోలే ఎక్కువ ఈ నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మహిళల మీద జరిగే దాడులను విశ్లేషించినప్పుడు 80% పైగా మత్తుకు బానిసలైనోలే మహిళల మీద ఎక్కువ దాడులు చేస్తున్నారు, చిన్నపిల్లల మీద దాడులు చేస్తున్నారు. ఈ సమాజంలో మహిళలకు రక్షణ కల్పించాలంటే డైరెక్ట్గా ఉమెన్ ప్రొటెక్షన్ కాదు, వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ డ్రగ్స్ అండ్ అదర్ ఈ వ్యసనాలు ఏవైతున్నాయో వాటి మీద దృష్టి పెట్టాలి. అందుకే మన గవర్నమెంట్ వచ్చిన వెంబడే ఈగల్ ఫోర్స్ అని ఒక డిపార్ట్మెంట్ని క్రియేట్ చేసి ఎంపవర్ చేసి వాళ్ళను ఎక్కడున్నా ఏ స్కూళ్ళు కాలేజీలు ఎక్కడున్నా పబ్లిక్ ప్లేస్లో ఎక్కడున్నా డ్రగ్స్ పట్ల కఠినంగా ఎంత పెద్దవారున్నా వదలకుండా వాళ్ళు ప్రజాప్రతినిధులా లేకపోతే వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీసా వాళ్ళ స్టేటస్ చూడట్లేదు. మేము వాళ్ళు ఏ హోదాలో ఉన్నారని చూస్తలేం. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఈ నేరాలకు పాల్పడుతున్నారో వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఈ మధ్యకాలంలో మీకు తెలుసు, కొంతమంది ప్రజాప్రతినిధులను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించినాం. ప్రముఖులను కూడా అరెస్టు చేయడం జరిగింది. ఇందులో ఎవ్వరికి మినహాయింపు లేదు. ముఖ్యంగా నేను పీస్ కమిటీ సభ్యులను నేను అడుగుతున్న, ఒకప్పుడు మత సామరస్యాన్ని కాపాడడానికి మీరు చాలా కీలకమైన బాధ్యత పోషించారు. ఈరోజు ఈ సమాజమే ఒక ప్రమాదానికి గురయ్యే ప్రమాదం ఉంది. మీ ప్రాంతాలలో, మీ గల్లీలలో, మీ స్కూళ్ళ దగ్గర లేకపోతే మీరుండే నివసించే ప్రాంతాలలో ఈ గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఈ మద్యం బానిసల వల్ల జరుగుతున్న అంశాలను తక్షణమే మీరు పోలీసుల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. సమన్వయ కమిటీలను నేను డీజీపీ గారికి కమిషనర్ గారికి నేను సూచన చేస్తున్నా, ఈ పీస్ కమిటీ ఫోర్స్ని ఈ డ్రగ్స్ రిలేట్ దాంట్లో ఈ సామాజిక బాధ్యతలో వాళ్ళని భాగస్వాములు చేయండి, విస్తరించండి. మత కలహాలు ఉన్నప్పుడు వీళ్ళ అవసరం చాలా ఎక్కువ ఉండే. ఈరోజు వాళ్ళ ప్రయత్నం వల్ల మత కలహాలు తగ్గిపోయిన తర్వాత వాళ్ళకి చేతి నిండా పని లేకుండా పోయింది. వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి, సిస్టంలో ఎవాల్వ్ చేయండి. వాళ్ళ గల్లీలో ఎవడైనా గంజాయి అమ్మితే మీకు ఒక ఇన్ఫర్మేషన్, కౌన్సిలింగ్ చేయడానికి ఆ గల్లీలోనో ఆ బస్తీలోనో లేకపోతే ఆ కాలనీల్లో ఆ అపార్ట్మెంట్ అసోసియేషన్లోనో ఇది ఒక సబ్జెక్ట్ కింద పెట్టండి. మొన్న నేను గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు స్కూల్ అడ్మిషన్లని అప్లికేషన్లో ఒక కాలం పెట్టమన్నారు.
వాళ్ళ అండర్టేకింగ్ లాగా నేను డ్రగ్స్ కానీ ఏ ఏ రకమైన ఇట్లాంటివి నేను అబ్యూజ్ చేయను అని. సో నేను క్లియర్గా ప్రభుత్వానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన, ఈరోజు రేపటి భవిష్యత్తులో గవర్నమెంట్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ ఒక కాలం కింద ఖచ్చితంగా వాళ్ళు అండర్టేకింగ్ ఇవ్వాలి. వీఆర్ నాట్ గోయింగ్ టు అబ్యూజ్ ఎనీ డ్రగ్స్ ఆర్ ఎనీ సింథటిక్ డ్రగ్స్ ఆర్ ఎనీథింగ్. అదొక కాలం పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. సెల్ఫ్ డిక్లరేషన్లో వీటన్నిటిని తీసుకొని రావాలి. మనం చర్చ చేయకుంటుంటే సమస్య లేదని అనుకోకండి. కొన్ని అంశాలు మనం ఏమనుకుంటాం అంటే చర్చిస్తే బాగుండదేమో, దీని మీద మనం చర్చ చేస్తే సమాజం ఏమనుకుంటుందని. చర్చించనంత మాత్రాన సమస్య పరిష్కారం అయితే సమస్య లేదని మీరు భావించకండి. ఈరోజు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు మహిళల మీద జరిగే దాడులు గృహహింస కిందనో కుటుంబ హింస కిందనో ఇంట్లోనే ఒక పరిధిలో ఉండేది. ఈరోజు కొంచెం ఓపెనపై మాట్లాడే పరిస్థితి వచ్చింది, సిస్టమ్ వాళ్ళకు నిలబడే పరిస్థితి వచ్చింది. అట్లనే ఈరోజు డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్లో కూడా మన పిల్లలైనా మంది పిల్లలైనా వాడు గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇట్లాంటి వ్యసనాలకు లోనైతే వాళ్ళని ఎట్లయితే మహిళలకు రక్షణ భరోసా లేకపోతే ఇతర సెంటర్లకు ఎట్లా పంపుతున్నామో ఈరోజు రిహాబిలిటేషన్ సెంటర్స్ను కూడా మనం పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నాం. డ్రగ్స్ రిలేటెడ్ ఎన్జిఓలను కార్పొరేట్లను కూడా భాగస్వాములను కాండి అని నేను చెప్తున్నా. మనం ఎంత సాధించినా మన పిల్లలు వ్యసనాలకు లోనైతే మన జీవితకాల విజయము ఒక్క క్షణంలో కుప్పకూలిపోతుంది. ఎవరెస్ట్ అంత ఉన్నత శిఖరాల నుంచి అదా పాతాళానికి తల్లిదండ్రులుగా మనం పడిపోతాం. ఈ బాధ్యతను ఎప్పుడైతే మనం నిర్వహించలేదో ఈ సమాజానికి మనము అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము. దయచేసి ఇక్కడ ఉన్న నగర ప్రముఖులందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ మత్తును వదిలించాల్సిన అవసరం ఉన్నది. అవసరమైతే కఠినంగా వ్యవహరిద్దాం. ఎంత వారున్నా కూడా వాళ్ళని ఎంత సెలబ్రిటీ అంత ప్రజలలో నించోబెట్టి శిక్షిస్తే ప్రజలకు ఒక సమాచారం ఒక సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. సామాన్యులను 1000 మందిని మనము కేసులు కట్టి జైలుకు పంపించిన చర్చ రాదు. ఇట్లాంటి నేరాలకు పాల్పడుతున్న 2 ప్రముఖులను తీసుకెళ్లి జైలు వేస్తే ప్రజలందరికీ ఓహో ప్రభుత్వం కఠినంగా ఉన్నది, ఎవరిని వదలదు అనే ఒక సందేశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. అందుకే మా పోలీసు ఉన్నతాధికారులందరికీ నేను సూచన చేస్తున్నా, ఎంత పెద్ద సెలబ్రిటీ ఇందులో ఉంటే అంత ఫాస్ట్గా రీచ్ అవ్వండి, తీసుకొచ్చి చెర్లపల్లెనో చెంచల్గూడలను కూర్చోబెట్టుండ్రి. కేసుల మీద కేసు కట్టి లోపలనే ఉంచండి 1 సంవత్సరం వరకు బయటకు వెళ్ళకుండా. అప్పుడు ఈ సమాజంలో ఒక బాధ్యత వస్తుంది, భయం వస్తుంది. బాధ్యతనని ఉండాలి, బాధ్యత లేనోని భయపెట్టైనా మీరు కంట్రోల్ చేయాలి. భయము బాధ్యత లేనప్పుడు విచ్చలవిడితనం వస్తుంది. ఈ విచ్చలవిడితనాన్ని ప్రభుత్వం సహించదు. నేను స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, ఇలాంటి నేరగాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. మీరెంత పెద్ద రాజకీయ కుటుంబమైనా, ఎంత పెద్ద వ్యాపారవేత్తల కుటుంబమైనా, ఎంత పెద్ద ఉన్నతాధికారులకు సంబంధించిన వాళ్ళైనా, ఐ డోంట్ కేర్ ఎనీవన్, ఐ డోంట్ స్పేర్ ఎనీవన్. ఇట్ ఈస్ క్లియర్ అండ్ లౌడ్. నేను అధికారులకు కూడా డీజీపీ గారి కమిషనర్స్కి అందరికీ నా ఆదేశాలు, ఇలాంటి వాళ్ళను మొట్టమొదట శిక్షించాలి. వీళ్ళని శిక్షిస్తే మిగతా సమాజం ఆటోమేటిక్గా దారిలో పడుతుంది. కాబట్టి మహిళలకు రక్షణ, మహిళల మీద జరిగే దాడులకు ప్రధానమైన కారణము వ్యసనాలు, వ్యసనానికి లోనైన బానిసలు. డ్రగ్స్ కావచ్చు, మత్తు ఏదైనా దీన్ని నియంత్రించాల్సిన అవసరం, నిరోధించాల్సిన అవసరం మన మీద ఉన్నది. ఈ స్పందన కార్యక్రమం, స్టాండ్ విత్ హర్ కావచ్చు, షీ టీమ్స్ కావచ్చు, ఇతర ఏదైనా మహిళల కోసం ఏది చేసినా ఈ రాష్ట్రంలో మహిళకు రక్షణ ఉంది. తెలంగాణ రాష్ట్రం అంటే మహిళలకు రక్షణకు పదంగా తెలంగాణ రాష్ట్రం ఉండాలని నేను భావిస్తున్నా. మరొక్కసారి మా పోలీస్ అధికారులను అభినందిస్తూ, అదేవిధంగా పీస్ కమిటీ వాళ్ళందరూ వచ్చినందుకు, వాళ్ళని ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, భవిష్యత్తులో కేవలం మత కలహాలు వచ్చినప్పుడో లేకపోతే సమస్యలు వచ్చినప్పుడే కాదు, ఈరోజు సమాజం అత్యంత తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటుంది. మీ యాక్టివిటీని కూడా భవిష్యత్తులో లోకల్ డీసీపీలు, ఏసీపీలు ఆ లెవెల్లో ఇంటరాక్షన్స్ని పెంచండి, వాళ్ళని భాగస్వాములు చేయండి. వాళ్ళ గల్లీలలో
మీరు నియంత్రించలేని కూడా వాళ్ళు కూర్చోబెడితే కొన్ని పరిష్కారం అవుతాయి. వాళ్ళు పరిష్కరించలేని వాళ్ళని మనం శిక్షించవచ్చు. సో వైస్ వర్సా ఇచ్చిపుచ్చుకోవడము, కొంత వాళ్ళని మిమ్మల్ని మీరు ఎంపవర్ చేయండి, వాళ్ళు మీకు సమాచారం ఇస్తే తద్వారా మీరు ఈ సమాజానికి మేలు జరిగే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉండాలి. దీనికి సంబంధించిన కార్యాచరణను కూడా తీసుకోండి. దీని మీద ఎక్కడికక్కడ జోనల్ లెవెల్లో, డీసీపీ లెవెల్లో సమన్వయ సమావేశాలు పెట్టి దీన్ని కొంత ఎడ్యుకేట్ చేయాలా, ఎరాడికేట్ చేయాలి. ఈ కార్యక్రమాలను తీసుకుంటారని పోలీసులకు ఆదేశాలు ఇస్తూ మీ అందరిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.